హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరికీ హ్యాపీ సండే. ఈరోజు నేనైతే చికెన్ బిర్యానీ చేస్తున్నాను. చికెన్ బిర్యానీ అనేది నేనైతే ఎలా చేస్తానన్నది ఫుల్ వీడియో చూడండి ఫ్రెండ్స్ ప్లీజ్. చికెన్ బిర్యానీ చేసుకోవడానికి అయితే కేజీన్నర చికెన్ తీసుకొచ్చాం ఫ్రెండ్స్. ఇంకా కేజీ చికెన్ అయితే చికెన్ దమ్ బిర్యానీకి, ఒక అర కేజీ చికెన్ అయితే చికెన్ కర్రీకి, ఇంకా ఫ్రై ఉల్లిపాయలు, కొత్తిమీర, పుదీనా, నిమ్మకాయలు, పచ్చిమిర్చి, ఇంకా మసాలాలన్నీ రెడీలో పెట్టుకున్నాను. అల్లం వెల్లిపాయ పేస్టు, పెరుగు చూడండి. ఉల్లిపాయలు ఫ్రై చేసుకుంటాం కదా, ఆ నూనె కూడా ఉల్లిపాయలు కూడా ఫ్రై చేశాను. ఇంకా పెరుగు అయితే చిన్న డబ్బా ఒకటి, అర కేజీ డబ్బా, ఇంకా పసుపు, సాల్టు, ఇంకా చికెన్ బిర్యానీ కావాల్సినవన్నీ రెడీలో పెట్టాను ఫ్రెండ్స్. ఇంకా ఫస్ట్ అయితే సాల్ట్ వేసుకొని బాగా కలుపుకుందాం. ఇంకా తర్వాత పసుపు, అల్లం వెల్లిపాయ పేస్ట్ అయితే ఫ్రెష్గా రోట్లో నూరి రెడీ చేశాను ఫ్రెండ్స్. ఇంకా సరిపానైతే కారం అయితే మేము ఎక్కువ తింటాం కాబట్టి కారం ఎక్కువ వేస్తున్నాను. ఇంకా ఫ్రై ఉల్లిపాయలు చూడండి, ఫ్రై ఉల్లిపాయలు ముందరే రెడీ చేసుకున్నాను. ఫ్రై ఉల్లిపాయలు చాలా బాగుంటాయి బిర్యానీకి, టేస్ట్ రావాలంటే ఫ్రై ఉల్లిపాయలే. ఇంకా చికెన్ మసాలా సరిపాను. ఇంక ఇప్పుడు గరం మసాలా, ఇంకా ఉల్లిపాయలు ఫ్రై చేసుకొని పెట్టుకున్నాం కదా నూనె, ఆ నూనె కూడా వేసుకుంటున్నాను. ఇంకా పెరుగు చూడండి, పెరుగు మనకి కావాల్సినంత వేసుకోవచ్చు. పెరుగు ఎక్కువ వేసుకుంటే జ్యూసీగా చికెన్ కూడా చాలా బాగుంటుంది. ఇంక ఇప్పుడు కొత్తిమీర, పుదీనా, ఇంకా పచ్చిమిర్చి 4 చీలికలు చీల్చాను ఫ్రెండ్స్ పచ్చిమిర్చి. ఇంకా నిమ్మకాయలు, ఒక నిమ్మకాయ అయితే 2 బద్దలు చేశాను. 2 చెక్కలు వేసుకుంటాను, నిమ్మ చెక్కలు. నిమ్మకాయ వేసుకోవడం వల్ల మనకి చికెన్ కూడా చాలా టేస్ట్గా చాలా బాగుంటుంది. ఇంక ఇప్పుడు బిర్యానీ మసాలా చూడండి, బిర్యానీ మసాలా వేస్తే చాలా టేస్ట్గా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మేమైతే ఎక్కువ బిర్యానీ మసాలా వేస్తాను. ఇంక ఇప్పుడు ఈ మసాలాలన్నీ మనం బాగా నీట్గా కలుపుకోవాలి. ఇంకొక 5 నిమిషాలైనా కానీ మసాలా అంతా బాగా చేతితో కలుపుకుంటే ఈ చికెన్ జాయింట్లకి బాగా ఉప్పు, కారం, మసాలా అంతా పట్టింది ఫ్రెండ్స్. ఇంక అప్పుడు చాలా టేస్ట్గా చాలా బాగుంటాయి. చికెన్కి మసాలా అంతా కలుపుకొని మూత పెట్టుకొని పక్కన పెట్టుకుంటున్నాను చూడండి. ఇంక ఇప్పుడు నేనైతే రైతా చేస్తున్నాను, పెరుగు చట్నీ లాగా. ఇంకా పెరుగు అయితే ఉంది కదా, ఆ పెరుగుతోనే ఉల్లిపాయలు అయితే సన్నగా 2 ఉల్లిపాయలు కోసాను. ఆ 2 ఉల్లిపాయలు వేరే ఒక గిన్నెలో వేసుకుందాం. ఇంకా పచ్చిమిర్చి అయితే 2 సన్నగా తరిగాను ఫ్రెండ్స్. ఇంకా కొత్తిమీర, పుదీనా, ఇంకవన్నీ ఒక గిన్నెలో వేసుకొని దానికి సరిపాను సాల్ట్ వేసుకుందాం. సరిపాను సాల్ట్ వేసుకుందాం, ఎందుకంటే బిర్యానీలో కాబట్టి ఆల్రెడీ బిర్యానీలో ఉంటుంది. సరిపాను వేసుకుందాం. పెరుగు, ఇంక పెరుగు అంతా బాగా నీట్గా బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్ చూడండి. ఇంక ఇలా గెరిట పెట్టి కలుపుకోవాలి. బాగా కలుపుకున్నాక మనకి సరిపాను నీళ్ళు పోసుకుందాం. నీళ్ళు పోసుకుంటేనే పలసగా ఉంటేనే చాలా బాగుంటుంది పెరుగు కంటే కూడా. రైతా అయితే రెడీ అయిపోయింది, మూత పెట్టుకొని పక్కన పెట్టుకుందాం. ఇంక ఇప్పుడు బిర్యానీ వేసురు అయితే రెడీలో పెట్టాను ఫ్రెండ్స్ చూడండి. బిర్యానీ మసాలాలు, ఆకులు, బిర్యానీ ఆకు, కొత్తిమీర, ఇంకా పుదీనా, దీంట్లో అన్నీ వేసుకోవచ్చు. సాల్టు, ఇంకా మనం ఇందాకలు వేసాం కదా ఆ బిర్యానీలో చికెన్లో వేసుకున్నట్టు దీంట్లో కూడా వేసుకోవచ్చు. ఇంకా చికెన్ మసాలా, గరం మసాలా, బిర్యానీ మసాలా. ఇప్పుడు బిర్యానీ అయితే నేను పుల్లల పొయ్యి మీద రెడీ చేస్తాను. పుల్లల పొయ్యి అయితే మండుతుంది. ఇంక ఈ ఎసురు అయితే మనం పుల్లల పొయ్యి మీద పెట్టుకుందాం. ఇంక ఎసురు కూడా కాగుతున్నాయి చూడండి ఫ్రెండ్స్. ఇంకా వేరే పొయ్యి కూడా ముట్టించాను, పక్కన పొయ్యి. ఇంకా ఆ పొయ్యి మీద అయితే మనం ఇందాకలా బిర్యానీకి రెడీలో పెట్టుకున్నాం కదా చికెన్ కలుపుకొని, ఇంకా ఆ చికెన్ అయితే ఈ పొయ్యి మీద లైట్గా ఉడికించుకుందాం. మరీ ఎక్కువ కాదు, చిన్న మంట పెట్టుకొని ఉడకాలి. ఈ ఎసురు కూడా కాగుతున్నాయి ఫ్రెండ్స్ చూడండి. ఇంకా చికెన్ కూడా లైట్గా ఉడుకుతుంది, మరీ ఎక్కువ ఉడికితే బాగోదు ఫ్రెండ్స్, లైట్గా ఉడికించుకోవాలి. బిర్యానీ రైస్ అయితే ఉడికిపోయింది ఫ్రెండ్స్ చూడండి. ఇంకా రైస్ అంతా ఎసుట్లో వేసుకున్నాను. ఇంకా చికెన్ కర్రీ చేసుకోవడానికి అయితే ఇంకా నేను అన్నీ రెడీలో పెట్టుకున్నాను. ఇంక ఇప్పుడు నేను చికెన్ కర్రీ అయితే అన్నీ కలిపేసి మసాలాలన్నీ కలుపుకొని పక్కన పెట్టుకొని ఒక 5 నిమిషాల తర్వాత పుల్లల పొయ్యి మీద వండుకుంటాను.
ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ చికెన్ కర్రీ. చూడండి, ఉప్పు, కారము, పసుపు, ఉల్లిపాయలు, టమాటాలు, ఇంకా పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా, అల్లం వెల్లిపాయ పేస్టు అన్నీ వేసుకొని రెడీలో పెట్టుకుంటాను. ఇంకా ఎసుట్లో రైస్ కూడా వేసాను కదా, బిర్యానీ అయితే ఉడుకుతుంది. బిర్యానీ రైసు ఇంకా పక్కన అయితే కూర కూడా ఉడికింది చూడండి. అదైతే పైన కొంచెం లేయర్గా వేసుకోవడానికి తీస్తున్నాను. బిర్యానీ రైస్ అయితే ఉడికిపోయింది పక్కన. ఇంక ఇప్పుడు మనం ఈ చికెన్ కొంచెం తీసి పక్కన పెట్టుకొని ఇంకా బిర్యానీ రైస్ ఇందులో చదువుకోవటమే. బిర్యానీ రైస్ అయితే మొత్తం సదిరేసాను ఫ్రెండ్స్. ఇలాగా ఇంకా మనం గాలి పోకుండా మూత పెట్టుకొని దాని మీద ఏదైనా బరువు పెట్టుకోవాలి. ఒక పొయ్యి ఖాళీ అయింది కాబట్టి ఆ పొయ్యి మీద చికెన్ కర్రీకి అయితే చూడండి మనం ఇందాక రెడీ చేసి పెట్టుకున్నాం కదా, ఇంకా అదైతే పెట్టేసాను. ఉడుకుతుంది కూడా, ఉడికింది ఫ్రెండ్స్. ఇందులోనే మనం కొంచెం కొత్తిమీర వేసుకొని ఇంకా మనకి గ్రేవీకి సరిపోను నీళ్ళు పోసుకొని మూత పెట్టుకొని మళ్ళీ ఇంకొక 5 నిమిషాలు ఉడకనిద్దాం. కూర అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. చూడండి, ఇంకొక 5 నిమిషాలు ఉడకనిచ్చి దింపుకుందాం. చికెన్ పకోడీ చేసుకోవడానికి అయితే కొంచెం చికెన్ తీసి పక్కన పెట్టాను ఫ్రెండ్స్. ఆ చికెన్కి అయితే ఉప్పు, పసుపు, కారం, మసాలాలన్నీ పట్టించుకొని పక్కన పెట్టుకుంటాను. చూడండి, ఇంకా పుల్లల పొయ్యి కూడా ఖాళీ అయిపోయింది. పుల్లల పొయ్యి మీద అయితే కళాయి పెట్టి నూనె పోసాను. ఇంకా నూనె కూడా వేడవుతుంది ఒక పక్క. ఇంకా మసాలాలన్నీ కలిపి పక్కన పెట్టుకుందాం చికెన్ పకోడీకి. చికెన్ పకోడీ అయితే నా దగ్గర మైదా పిండి ఉంది ఫ్రెండ్స్. మొక్కజొన్న పిండి ఉంటే చాలా బాగుంటుంది. ఇంకా మైదా పిండి ఉంది, కొంచెం మైదా పిండి వేసుకొని బాగా కలుపుకొని ఇంకా అల్లం వెల్లిపాయ పేస్ట్ అన్నీ వేసుకొని కొత్తిమీర రెడీలో పెట్టుకుంటాను పక్కన. ఇంకా పొయ్యి మీద అయితే నూనె కూడా వేడవుతుంది చూడండి. బాగా కలిపి ఒక పావు గంట పక్కన పెట్టాను ఫ్రెండ్స్. ఇంకా నూనె కూడా వేడవుతుంది చూడండి. ఇంకా వేడిగా చికెన్ పకోడీ రెడీ చేసుకుందాం. నూనె అయితే బాగానే వేడైంది. పుల్లల పొయ్యి కాబట్టి ఏ వంట అయినా చాలా తొందరగా అయ్యిద్ది ఫ్రెండ్స్. మీలో ఎంతమందికి చికెన్ పకోడీ అంటే ఇష్టమో కామెంట్ చేయండి. ఇలా చేసుకుంటే చాలా టేస్ట్గా చాలా బాగుంటుంది. చికెన్ పకోడీ అయితే రెడీ అయిపోయింది చూడండి. ఇంకా వేడిగా బిర్యానీ అయితే రెడీ అయింది ఫ్రెండ్స్. ఇంకా చికెన్ పకోడీ, ఇంకా కోడిగుడ్లు, చికెన్ కర్రీ, ఇంకా పెరుగుతో రైతా అన్నీ వేడిగా రెడీ అయిపోయాయి ఫ్రెండ్స్ చూడండి.